గురుమిత్ర దగ్గర నుంచి బయలుదేరిన శివ వర్ధన్ మ్యాన్షన్కి వస్తాడు. అక్కడ జిన్, అతని మనుషులు, అతని అనుచరులు శివని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే లంబో వాళ్ళ పని పడతాడు. శివ, లంబో వర్ధన్ ఆఫీస్లోకి వెళ్తారు. వర్ధన్ ఎంట్రెన్స్లో శివకు జరిగిన ఇబ్బంది గురించి అపాలజీ చెప్తూ ఉంటాడు. శివ చాలా కూల్గా, ప్రెసిడెంట్ వర్ధన్, ఆ పర్సన్స్ యొక్క మూలమేంటి అని అన్నాడు. వాళ్ళంతా జిన్ మనుషులు. మిస్టర్ నిరంజన్ పంపించినట్లున్నాడు. వాళ్ళంతా బంచ్ ఆఫ్ యానిమల్స్ లాంటి వాళ్ళు. వ్యక్తిగతంగా ఏదో రివెంజ్ పెట్టుకుని నిరంజన్ పంపటంతో ఇక్కడికొచ్చి చెత్త చెత్తగా బిహేవ్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే మిస్టర్ శివ, నిరంజన్ని నేను ఏ విషయంలో బాధ పెట్టానో నాకు తెలియదు. కానీ నిరంజన్ని బాధ పెట్టాను. నిరంజన్ మాత్రమే ఇలాంటి డర్టీ ట్రిక్స్ ప్లే చేస్తూ ఇబ్బంది పెట్టడానికి ఇలాంటి యానిమల్స్ని పంపిస్తాడు అని అన్నాడు వర్ధన్. అతను శివ దగ్గర ఏమీ దాచిపెట్టాలని అనుకోలేదు. శివ యొక్క మూలాలు సామాన్యమైనవి కాదు అని, అతనొక లౌకిక ప్రపంచంలో సాధారణ వ్యక్తి కాదు అని వర్ధన్కి తెలుసు. అంతేకాకుండా వర్ధన్కి తెలిసి అతనెప్పుడూ నిరంజన్ని ఏ విషయంలో కూడా ఇబ్బంది పెట్టలేదు. బట్ నిరంజన్ ఇంత సడన్ గా ఇలా రియాక్ట్ అవ్వటానికి కారణం బహుశా ఆ రోజు రాత్రి మిస్టర్ శివని కలవడం వల్లనేమో అనే డౌట్ వర్ధన్కి కూడా ఉంది. మిస్టర్ వర్ధన్, నేను అసలు పాయింట్కొస్తాను. నేనిక్కడికొచ్చింది నిరంజన్ కోసం. నేనతనితో కొన్ని డీలింగ్స్ విషయమై ఇక్కడికొచ్చాను. బహుశా నా వల్లనే మీ కంపెనీ చిక్కుకుపోయి ఉండొచ్చు. కాబట్టి నేను ఆ విషయం గురించి మీతో మాట్లాడటానికొచ్చాను అని అన్నాడు శివ. ఆ మాటతో వర్ధన్ కళ్ళు మెరిశాయి. అసలు మ్యాటర్ ఏంటి? మీకు పర్లేదంటేనే చెప్పండి. నిరంజన్ చాలా పవర్ఫుల్ పర్సన్ అయినప్పటికీ అతను సౌత్ ఇండియాలో వర్ధన్ ఫ్యామిలీని మించైతే కాదు అని నెమ్మదిగా టీ సిప్ చేస్తూ అన్న వర్ధన్, ఈ నిరంజన్ బిజినెస్ ప్రపంచంలో వర్ధన్ గ్రూప్స్ని అడ్డుకున్నాడు. అతను నా కంపెనీ వ్యాపారాన్ని ఆపడానికి అన్ని రకాల ప్లాన్స్ యూజ్ చేశాడు. కానీ దానివల్ల అతను కూడా కొంత డబ్బును పోగొట్టుకున్నాడు. మిస్టర్ శివ, మీరు దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఈ చిన్న విషయాన్ని చూసుకోగలను అని అన్నాడు. వర్ధన్ యొక్క యాటిట్యూడ్ చాలా డిఫరెంట్. అతను ఇలాంటి ఇబ్బందులకు భయపడే రకం కాదు. నిరంజన్కి భయపడడు. ఎందుకంటే నిరంజన్ పట్ల వర్ధన్ చాలా అసంతృప్తిగా ఉన్నాడు. శివ మెల్లగా నవ్వి, మిస్టర్ వర్ధన్, మీరీ వ్యాపార ఆంక్షల నేపథ్యంలో ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నారు అని కూల్గా అడిగాడు. శివని డీప్గా చూస్తున్న వర్ధన్ అతని మాటల యొక్క అర్థాన్ని అర్థం చేసుకున్నాడు. శివ వర్ధన్ని కలవడానికొచ్చాడు. నిరంజన్ని డీల్ చేయడం వర్ధన్ వలన అవ్వదు అని శివకి తెలుసు. ఇక వర్ధన్ చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. తెలివిగల వాళ్ళు ఎప్పుడూ సీక్రెట్గా మాట్లాడరు. మిస్టర్ శివ, నేను నిరంజన్పై తిరిగి అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. మిస్టర్ శివ, మీరొకవేళ రాకపోయినప్పటికీ నేను ఖచ్చితంగా నిరంజన్కి ఎదురు దెబ్బ గిఫ్ట్గా ఇవ్వటానికి ప్లాన్ చేసేవాణ్ణి. ఈ చెన్నై సిటీలో మాత్రమే అతను నా కంపెనీని ఏమైనా చేయగలడు. కానీ సౌత్ ఇండియాలోని వర్ధన్ గ్రూప్స్ అధికారం మొత్తాన్ని అతనేం చేయలేడు. సౌత్ ఇండియాలోనే వర్ధన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని మెడిసిన్ కింగ్ ఫ్యామిలీ అని పిలుస్తారు. మా కంపెనీకి సాటిలేని ఫౌండేషన్ ఉంది. అండ్ దాని యొక్క పవర్ బాంబేలోని ఇంపీరియల్ సర్కిల్లోని 5 ఫ్యామిలీస్ కంటే తక్కువేం కాదు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ నిరంజన్ బ్లాక్మెయిల్ చేస్తుంటే ఎలా భరించగలను అని అన్నాడు వర్ధన్. శివ తల ఊపి ప్రశాంతంగా, నేను చెన్నై సిటీలోని ఫైనాన్స్ సిస్టమ్ని ఒక వేలో స్ట్రక్చర్ చేయాలనుకుంటున్నాను. తద్వారా సీజన్ని క్రాస్ చేయాలనుకుంటున్నాను. సో మీరు అందులో పార్టిసిపేట్ చేస్తారా అని మెల్లగా అన్నాడు. ఆ మాటలు విన్న వర్ధన్ కళ్ళు మెరిశాయి. అతని ముఖంలో షాకింగ్ ఎక్స్ప్రెషన్ కనిపించింది. అతను ఇంతకు ముందు కూడా నిరంజన్కి అగైనెస్ట్గా ఫైట్ చేయాలనుకున్నాడు. కానీ దశాబ్దాలుగా చెన్నై సిటీలో నిరంజన్ పలుకుబడి అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చింది. బట్ ఇప్పుడు నిరంజన్ పొగరు అణచడానికి శివ అనే వ్యక్తి వస్తాడని వర్ధన్ ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనేం చేయాలంటారు? మీ ఐడెంటిటీ ఏంటో తెలుసుకోవచ్చా
అని రెస్పెక్ట్ఫుల్గా అన్నాడు వర్ధన్. మీకు శరణ్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గురించి తెలుసా? అది నాదే అని అన్నాడు శివ. శరణ్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని తనలో తాను అనుకున్న వర్ధన్ ఆలోచనలో పడిపోయాడు. కొంతకాలం క్రితం తన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ని గుర్తుకు చేసుకున్నాడు వర్ధన్. సడన్ గా అతను కళ్ళెత్తి శివ వైపు భయంగా చూశాడు. శివ ఎక్కడి నుంచొచ్చాడో అతనికి అర్థమైపోయింది. అతను మరెవరో కాదు, బాంబే సిటీని గడగడలాడించిన యువ మాస్టర్ శివ పురుషోత్తం అని వర్ధన్కి అర్థమైంది. వెంటనే రెస్పెక్ట్ఫుల్గా శివ వైపు చూస్తూ, మిస్టర్ శివ, మేం మిమ్మల్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అని అన్నాడు వర్ధన్. అదే రోజు రాత్రి ఇంటర్నేషనల్ హోటల్ ఆఫ్ చెన్నై, ఇది చెన్నై సిటీలోనే హైయెస్ట్ గ్రేడ్ హోటల్. ఆ హోటల్లోకి ఎంట్రీ ఉండాలంటే వాళ్ళ ఐడెంటిటీ చాలా గొప్పదై ఉండాలి. ఏ వ్యక్తి అయితే బిజినెస్ సర్కిల్లో రెస్పెక్ట్ఫుల్ పర్సనో ఆ వ్యక్తికి మాత్రమే అందులో ఎంట్రీ ఉంటుంది. సరళంగా చెప్పాలి అంటే ఏ వ్యక్తి దగ్గరైతే డబ్బుండదో అతను జస్టిస్ డిపార్ట్మెంట్లో సీనియర్ సభ్యుడు అయినప్పటికీ అక్కడికి ఎంటర్ అవ్వలేడు. శివని లంబోని అక్కడికి పంపడానికి వర్ధన్ తన కార్ అండ్ డ్రైవర్ని ఏర్పాటు చేశాడు. ఆ రోజు వర్ధన్ శివకి అక్కడే ఆతిథ్యం ఇస్తున్నాడు. శివ ఆల్రెడీ అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఇద్దరూ కలిసి వర్ధన్ ఆఫీస్లోనే సంబంధిత వివరాల గురించి చాలాసేపు డిస్కషన్ చేశారు. అండ్ ఏం చేయాలో వాటిని అమలు చేయడానికి రెడీగా ఉన్నారు. అయితే వర్ధన్ శివతో పాటు చెన్నై సిటీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ కోసం కూడా డిన్నర్ ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా కొందరు బిజినెస్ సెలబ్రిటీస్ని కూడా ఇన్వైట్ చేశాడు. ఇదంతా అతని ఓన్ నెట్వర్క్ రీసోర్సెస్. వర్ధన్ బుక్ చేసిన హోటల్ లేఅవుట్ చాలా అందంగా ఉంది. నేలపై పొడవాటి రెడ్ కార్పెట్, క్రిస్టల్ డైనింగ్ టేబుల్స్ అండ్ పైన వింత వింత ఆకారాలతో ఉన్న అందమైన షాండ్లియర్స్ ఉన్నాయి. అప్పటికే వెస్ట్రన్ డ్రెస్సెస్ వేసుకున్న స్టార్ కిడ్స్, క్లాసిక్ లుక్స్తో ఉన్న బిజినెస్ పర్సన్స్ చాలా మంది వైన్ గ్లాసులు పట్టుకుని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉన్నారు. లంబోతో కలిసి లోపలికి ఎంటర్ అయిన శివ ఒక సీట్ చూసుకొని కూర్చోబోతుండగా, శివ అంకుల్ మీరొచ్చేసారా అని చిరునవ్వుతో శివ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆర్యవర్ధన్. ఆర్యని చూసి చిరునవ్వుతో బాబు చెంపపై తట్టాడు శివ. అంకుల్, లాస్ట్ టైం మీరు చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీరు వస్తారని డాడీ చెప్పారు. నేను మిమ్మల్ని టేబుల్ దగ్గరికి తీసుకువెళ్తాను అని అన్నాడు ఆర్య. శివ చిరునవ్వుతో ఆర్యని దగ్గరికి తీసుకొని, ఇంకెప్పుడు నువ్వు మీ పేరెంట్స్ని వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. ఇంట్లో నాన్న ఏం చెప్తే అది వినాలి, గుర్తుపెట్టుకో అని అన్నాడు శివ. ఆర్య తల ఊపుతూ శివ చేయి పట్టుకుని టేబుల్ దగ్గరికి తీసుకెళ్తుంటే, నా తమ్ముణ్ణి సేవ్ చేసింది మీరేనా? మీరే కదా మిస్టర్ శివ అంటే ఒక మృదువైన వాయిస్ వినిపించింది. శివ పక్కకి చూసేసరికి వైట్ డ్రెస్ వేసుకున్న ఓ అందమైన అమ్మాయి చిరునవ్వుతో నిల్చొని ఉంది. శివ అంకుల్, తను మా అక్క అని అన్నాడు ఆర్య. శివ చిన్నగా నవ్వి హలో అని అన్నాడు. ఆ అమ్మాయి వర్ధన్ కూతురు అనీషా. ఆమె కళ్ళు సేమ్ వర్ధన్ కనులలానే ఉన్నాయి. ఆమె అందమైన కళ్ళు ఫుల్ విజ్డమ్తో ఉన్నాయి. మిస్టర్ శివ, నా పేరు అనీషా వర్ధన్. మీరు లాస్ట్ టైం మా తమ్ముడు ఆర్యని సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు టైం ఉంటే నా గ్రాటిట్యూడ్ని తెలపటానికి మీకు టోస్ట్ అందించాలనుకుంటున్నాను అని తన చేతిలో రెడ్ వైన్ గ్లాస్ పట్టుకుని అన్నది అనీషా. ఆమె టెంపర్మెంట్ చాలా ఎలిగెంట్గా ఉంది. ఇది చాలా చిన్న ఎఫెక్ట్ మాత్రమే. యు ఆర్ వెల్కమ్ అనీషా, బట్ ఇప్పుడు కాదు అని అన్నాడు శివ. అనీషా, నువ్వు ఇలాంటి వ్యక్తికి ఇంత పొలైట్గా డ్రింక్ చేయడానికి ఇన్వైట్ చేస్తున్నావు. నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నా జడ్జ్మెంట్ ప్రకారం ఈ మిస్టర్ శివ ఒక అబద్ధాల కోరు, ప్రాణాలను రక్షించే శ్రేయోభిలాష్ లాగా కలరింగ్ ఇచ్చాడు అని ఒక బ్లాక్ డ్రెస్ వేసుకున్న యంగ్ ఉమెన్
శివ వైపు అనుమానంగా చూస్తూ అన్నది. శివ కొద్దిగా ముఖం చిట్లించి ఆ బ్లాక్ డ్రెస్ లేడీ వైపు చూశాడు. శివ తన లైఫ్లో ఇంతవరకు ఆమెను కలవలేదు. ఆమె గురించి అసలు తెలియదు. మనిషి మాత్రం కాస్త బ్యాడ్ ఇంప్రెషన్తోనే ఉంది. ఆనంది, నువ్వలా మాట్లాడకు. మిస్టర్ శివ మా నాన్నగారికి గెస్ట్, అర్థమైందా అని ఫేస్ కాస్త ఇబ్బందిగా పెట్టి అన్నది అనీషా. నేను ఇబ్బంది పెట్టాలని కాదు అనీషా, నువ్వు మోసపోతుంటే నేను చూడలేకపోతున్నాను. అతనెవరో గొప్ప వ్యక్తి మీరు అనుకుంటున్నారు. మీ నాన్నగారి గెస్ట్ అని నాకు తెలుసు. నువ్వు వరీ అవ్వకు. నేనతని గురించి మీ నాన్నగారితో పర్సనల్గా మాట్లాడతాను అని శివ వైపు సీరియస్గా చూస్తూ, మీరా రోజు నైట్ ఆర్యవర్ధన్ని సేవ్ చేశారని విన్నాను. మీరు కార్ రేసింగ్ కార్కి అడ్డుగా వచ్చి ఆర్యన్ని కాపాడారంట, నిజమేనా అని అన్నది ఆనంది. శివ ఆమెని ఏమాత్రం పట్టించుకోలేదు. అతను తనకు తెలియని వ్యక్తులతో మాట్లాడటానికి ఇష్టపడడు. ఏంటి, నన్ను ఫేస్ చేయడానికి భయంగా ఉందా? మరి ఒప్పుకోలేనంత పిరికివాడివా? అనీషా, నేను లాస్ట్ టైం నీకేం చెప్పాను? బహుశా ఆ హరీష్ హరితలతో కలిసి ఇతను గేమ్ ఆడుంటాడు. అతను మీ వర్ధన్ ఫ్యామిలీ నుంచి ఏదో ఆశించి ఇదంతా చేశాడు. సో దాన్ని బట్టి చూస్తే ఈ శివ పచ్చి అబద్ధాల కోరు. అతను హరీష్ వాళ్లతో కుమ్మక్కై మన ఆర్యని రక్షించినట్లు నటిస్తున్నాడు అని అన్నది ఆనంది. అదే సమయంలో డార్క్ గ్రీన్ కలర్ సూట్లో ఉన్న ఓ యంగ్ బాయ్ శివ దగ్గరకొచ్చి సీరియస్గా చూస్తూ, అనీషా, నువ్వు అతని గురించి ఎక్కువగా ఆలోచించకు. హరీష్ ఎయిర్పోర్ట్ ఎవెన్యూలో రేసింగ్ చేస్తున్నాడని హరిత చెప్తుంటే విన్నాను. అయితే మన ఆర్య రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు స్పీడ్గా వస్తున్న కార్ నుంచి ఈ శివ ఆర్యని సేవ్ చేశాడంటే నువ్వెలా నమ్ముతున్నావు? స్పోర్ట్స్ కార్ ఎంత స్పీడ్గా వస్తుంది? అంత స్పీడ్గా వచ్చే కార్ నుంచి ఆర్యని ఈ శివ సేవ్ చేశాడా? ఎలా సేవ్ చేస్తాడు? అతనేమైనా సూపర్ మ్యానా అలా చేయటానికి? ఇదంతా కావాలని ఆడుతున్న డ్రామా. హరీష్ కావాలని యాక్సిలేటర్ వదిలాడు. అంత క్లియర్గా నీకు కనిపించడం లేదా? నేను కాసేపటి తర్వాత ఇదే విషయం వర్ధన్ అంకుల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అన్నాడు ఆ యంగ్ బాయ్. ఇక ఆపుతారా? ఏంటిది? ప్లీజ్ కాస్త నా గురించి ఆయన విషయంలో ఆయన జాగ్రత్తగా మాట్లాడండి అని డీప్ వాయిస్తో అన్న అనీషా శివ దగ్గరికి వెళ్ళి అతని చెవిలో గుసగుసగా, ఐఎమ్ సో సారీ మిస్టర్ శివ, ప్లీజ్ వాళ్ళ గురించి మీరు వరీ అవ్వకండి. వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్. మా తమ్ముడు గురించి విన్నవాళ్ళు మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. వాళ్ళని పట్టించుకోకండి ప్లీజ్ అని రిక్వెస్ట్గా అన్నది అనీషా. శివతో అనీషా ఇంటిమసి చూస్తుంటే డార్క్ గ్రీన్ కలర్ సూట్ వేసుకున్న అబ్బాయికి కోపం వచ్చేసింది. అతని కళ్ళు దాదాపు శివని చంపేయాలి అన్నట్లుగా చూస్తున్నాయి. శివ ఎప్పట్లానే చూస్తూ గ్రీన్ డ్రెస్ అబ్బాయి ఎక్స్ప్రెషన్లోని మార్పుని గమనించి, ఇంతకీ ఇతనెవరు అని అడిగాడు. అతను నా ఫ్రెండ్ ఆనంది తమ్ముడు కార్తీక్ అని చిరునవ్వుతో అన్నది అనీషా. అతనికి నీ పట్ల ఇంట్రెస్ట్ ఉందా అని కూల్గా అడిగాడు శివ. ఎందుకంటే కార్తీక్ కళ్ళల్లోని కోపం శివకి క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఆ కోపం అనీషా వలన వచ్చిందని శివకి తెలుసు. అనీషా ముఖం సిగ్గుతో ఎర్రబడింది. ఆమెకి ఏం ఆన్సర్ చేయాలో అర్థం కాలేదు. కాస్త సంకోచిస్తూ, ఈ మిస్టర్ శివకి చాలా తెలివైన చూపుంది అని అనుకొని, నేను మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను, ఐఎమ్ సో సారీ అని అన్నది అనీషా. శివ ఇంకేమీ మాట్లాడలేదు. కూల్గా కార్తీక్ వైపు చూశాడు. కానీ కార్తీక్ కళ్ళు మండిపోతున్నాయి. అతను శివని మింగేసేలా చూస్తున్నాడు. శివలోని ప్రశాంతత అతనిని రెచ్చగొట్టినట్లుగా అనిపిస్తుంది. శివ వర్ధన్ల ప్లాన్ సక్సెస్ అవుతుందా? వర్ధన్ పిలిచిన ఆ వైస్ ప్రెసిడెంట్ ఎవరు? అతను వీళ్ళకి అనుకూలంగా ఉంటాడా? శివ విషయంలో ఆనంది కార్తీక్ ఎందుకు అంత నెగటివ్గా ఉన్నారు? వాళ్ళ వలన పార్టీలో ఎలాంటి సిచ్యువేషన్ రాబోతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.